హైదరాబాద్ సిటీలో అర్ధరాత్రి ఘటనలు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ సిటీలోని చౌలీ టాక్ పరిధిలో పారామౌంట్ కాలనీలో దారుణమైన ఘటన జరిగింది. పాత కక్షల నేపథ్యంలో ఇర్ఫాన్ అనే యువకుడు దారుణంగా పొడిచి చంపేశాడు ప్రత్యర్థులు. స్థానికులు బాధితుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే మరణించారు ఇర్ఫాన్ అనే యువకుడు. హత్య వెనుక అసలేం జరిగింది? ఇంకాస్త డీటెయిల్స్లోకి వెళ్తే టోలీ చౌకీ పరిధిలోని పారామౌంట్ కాలనీ గేట్ నంబర్ 3 వద్ద ఇర్ఫాన్ హత్య ఘటన జరిగింది. ఇర్ఫాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కత్తులతో పొడిచి హత్య చేశారు. ఘటన గురించి స్థానికులు వెంటనే టోలీ చౌక్ పోలీసులకు సమాచారం అందించారు. అర్ధరాత్రి ఓ యువకుడిని కత్తులతో పొడిచి యువకులు వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతుడు ఇర్ఫాన్ తమ్ముడు అద్నాన్, నిందితుడు బిలాన్ మధ్య చాన్నాళ్లుగా గొడవలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న ఇర్ఫాన్ గొడవ జరుగుతున్న ప్రాంతానికి వెళ్లాడు. ఇర్ఫాన్ తన తమ్ముడిని శాంతింపజేసేందుకు ప్రయత్నించాడు. గొడవ ఆపే ప్రయత్నంలో ఇర్ఫాన్ పైకి దూసుకు వెళ్లాడు బిలాల్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. దుర్గేష్, చెప్పండి. హైదరాబాద్ నగరంలో వరుస హత్యలతో హైదరాబాద్ నగరం రక్తసిక్తం అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ దాదాపు నిన్న ఒక మర్డర్ చూసాం, మొన్న ఒక మర్డర్ చూసాం, దాదాపు అంత ముందు మర్డర్, దాదాపు ఈ వారం వరకల్లా 5-6 మర్డర్స్ లో చూసే స్థానికంగా మొత్తం భయాందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు చూసే టోలీ చౌక్ పిఎస్ పరిస్థితి చూసుకుంటే ఇర్ఫాన్ అనే వ్యక్తిని కూర్చొని అగంతకులు వచ్చి దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే తన పాత వ్యక్తులే కారణమైంది ప్రాథమిక విచారణ తెలియంది. నిందితులను మాత్రం ఆ సీసీ కెమెరా రికార్డుల ద్వారా పరిశీలించి కొంతమంది ముగ్గురిని అదులో తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. మరికొంతమంది ఫరారులో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో పోలీసుల గస్తు లేకపోవడమా, లేకుంటే నాకబందీ లేకపోవడమా, లేకుంటే ఇంకా అటువంటి చర్యలు తీసుకోకపోవడంతో మొత్తం మీద స్థానిక మొత్తం మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ దాదాపుగా వారం రోజులు 4-5 హత్యలు జరగడం మాత్రము జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ లో చూస్తే మొన్న రౌడ్ షీటర్స్ కానివ్వండి, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ, పవిత్ర కానివ్వండి, ఇటువంటివి ఇంటికి దాదాపు 5-6 మర్డర్స్ కావడంతోనే స్థానికులంతా భయంగా గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడు జరిగినటువంటి హత్య ఏదైతే జరిగింది అది కేవలం లావాదేవీల వ్యవహారము, పాత కక్షలు అని కూడా తెలుస్తుంటుంది. రౌడ్ షీటర్స్ ఎక్కువగా ఒకరిపై ఒకరికి ఆధిపత్య పోరుతోనే హత్యలు జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిన్న జరిగినటువంటి హత్య కూడా ఆధిపత్య పోరు, పాత కక్షల కారణంగానే హత్య జరిగినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇప్పుడు కూడా ఇర్ఫాన్ హత్య కేసులో కూడా ప్రధానమైన నిందితులు ఎవరైతే గతంలో కూడా రౌడ్ షీట్ ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరి ఇతని పైన కూడా రౌడ్ షీట్ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ రౌడ్ షీటర్ యొక్క ఆధిపత్య పోరు, లావాదేవీలు, వ్యాపారంలో కూడా ఏమైనా ఇబ్బందులు జరిగినట్టు కూడా తెలుస్తా ఉంది. అంతా కూడా రౌడ్ షీటర్తో రెచ్చిపోయి దారుణంగా హత్య చేసిన పరిస్థితి. మొత్తం కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసు చేస్తున్నాం. మృతదేహం మాత్రం ఉస్మానియా మాజీ తరలించారు. పోస్ట్ మార్టం అనంతరం వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్. వాళ్ళ పిల్లలు, భార్యలు ఏమేమి ఉన్నాయి, వాళ్ళ బాధ్యత మనం తీసుకోగలమా? మనం ఈ కాలేజీ నుంచి नहीं वैसा है। ऑटो चलाता था, ऑटो चलाता लेवल पर आगे आ जाओ भैया, आगे आ जाओ, आ जाओ, मैं इधर आ जाओ।